Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 161. ఏసీ కంపార్ట్మెంట్‌లో ఒక కంపార్ట్మెంట్ మొత్తం దీక్షిత, దక్ష, స్నేహ, ఇందిర, నారాయణ వాళ్ళకిచ్చేస్తే కరుణ, విరాట్, మురళి ఒక దాంట్లోకి వెళ్ళడంతో బావ, అక్క, బావ ఒక దగ్గర ఉంటేనే కదా వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకుని వాళ్ళ మనసులో ఉన్న బరువు దించేసుకోవడానికి వీలుంటుంది అనగానే పిల్లాడు పుట్టగానే నడవాలి అంటే ఎలా కుదురుతుందిరా? కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే వెళ్ళమంటే వాడికి డౌట్ వస్తుంది. వాళ్ళని కలపడానికి మనం ఇదంతా చేస్తామని అర్థమవుతుంది. అప్పుడు ఇద్దరిని చితక్కొడతాడు. కొంచెం వెయిట్ చెయ్ అని చెప్పాడు విరాట్. దక్ష విండో నుంచి బయటకి చూస్తూ కూర్చుంటే ఇది ఏసీ కంపార్ట్మెంట్ దక్ష. విండో క్లోజ్ చేయాలి అంటూ విండో క్లోజ్ చేసేసి స్వెటర్ ఇచ్చి కాళ్ళకి చేతులకి గ్లౌజులు ఇచ్చి ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు, అలాగే మనసులో దాచుకుని మౌనంగా ఉండకు అని చెల్లెల చెంప మీద చిన్నగా తట్టి బాబుకి పాలు తాగించి వాడికి కూడా మఫ్లర్ కట్టి సాక్సులు గ్లౌజులు వేసి పడుకోబెట్టింది దీక్షిత. దక్ష మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చోడంతో ఇందిర బాధగా చూస్తూ ఇంకా ఎన్ని రోజులు ఇలా మౌనంగా ఉంటావు, నిన్నిలా చూస్తుంటే భయం వేస్తోందని అడగడంతో మరేం చేయమంటావమ్మా, కాళ్ళు చేతులతో పాటు నోరు కూడా పోయి ఉంటే బాగుండేది, నోటితో పాటు చెవులు కూడా పోయి ఉంటే బాగుండేది, అసలు ప్రాణమే పోయి ఉంటే బాగుండేదని దక్ష చెబుతుంటే దక్ష పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు అని అరిచింది దీక్షిత. అలసిపోయానక్క. చాలా అలసటగా అనిపిస్తుంది. ఈ బ్రతుకు భారంగా ఉంది అని కళ్ళలో నీళ్లతో చెప్పేసరికి నువ్వున్న పరిస్థితికి నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను దక్ష. కానీ నీకోసం ఇంతమంది శ్రమిస్తున్నప్పుడు నువ్విలా డీలా పడిపోతే మేం చేసే శ్రమ మొత్తం వృధా అయిపోతుంది. నా మాట వినమ్మా. ప్లీజ్ కొంచెం కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడానికి ట్రై చేయి అని అంది దీక్షిత. దక్ష ఏమీ మాట్లాడకుండా అక్క నేను పడుకుంటాను అనగానే ఆమె బెర్త్ మీద ఉన్న లగేజ్ మొత్తం తీసేసి పిల్లో అడ్జస్ట్ చేసి దక్షని జాగ్రత్తగా ఇందిరా దీక్షిత ఇద్దరు పడుకోబెట్టి బెడ్షీట్ నిండుగా కప్పి ఏం ఆలోచించకుండా హాయిగా నిద్రపో, భోజనం టైంకి లేపి మేము తినిపిస్తామంటూ నిద్రపుచ్చారు. ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్ మొత్తం వీళ్ళు బుక్ చేసుకోవడంతో రక్షా కంపార్ట్మెంట్ అంతా ఒక రౌండ్ వేసి వచ్చి ఏసీ కంపార్ట్మెంట్లో ప్రతి రూమ్ ఒకేలాగా ఉంది. నైట్ లేచి లాస్ట్ కంపార్ట్మెంట్కి వెళ్తే మన కంపార్ట్మెంట్ వెతుక్కుని రావడానికి నాకు ఎన్ని రోజులు పడుతుందో ఏంటో, అమ్మో నేను ఇక్కడి నుంచి కదలను అంటూ వచ్చి కూర్చుంది రక్ష. అందుకే నీ దగ్గర మొబైల్ పెట్టుకోవడం మర్చిపోకండి. కన్‌ఫ్యూజ్ అయినప్పుడు బావకి గాని, మురళి అన్నయ్యకి గాని ఫోన్ చేస్తే వాళ్ళొచ్చి తీసుకొస్తారు అనగానే ఎందుకంత రిస్క్? నేనిక్కడే కూర్చుంటాను అని ఫోన్ చూసుకుంటూ కూర్చుంది రక్ష. ఇంతలో నవీన్ ఫోన్ చేసి దీక్షిత సేఫ్‌గా ట్రైన్ ఎక్కేశారా అని అడగడంతో ఇప్పుడే ఎక్కేశాం అన్నయ్య. దక్ష నిద్రపోయింది. మురళి, విరాట్, కర్ణ మా పక్కనే ఉన్న వేరే కంపార్ట్మెంట్‌లో ఉన్నారు అని చెప్పడంతో జాగ్రత్త. రీచ్ అయిన తర్వాత ఫోన్ చేయడం మర్చిపోవద్దు. చెల్లెలు జాగ్రత్త అనగానే మేం చూసుకుంటాం అన్నయ్య. నువ్వేం దిగులు పెట్టుకోకు అంటూ కాల్ కట్ చేసింది. కేరళలో ఏదైనా మంచి పుణ్యక్షేత్రం ఉందా తల్లి అని ఇందిర అడగడంతో ఎందుకమ్మా అని అడగడంతో పొర్లు దండాలైనా పెట్టి నా కూతురి జీవితాన్ని బాగు చేయమని మొక్కుకుంటాను అని చెప్పడంతో తల్లి బాధను చూసి ఇందిర భుజం మీద చేవేసి ఓదారుస్తూ తెలుసుకుందామమ్మా, విరాట్ని కనుక్కుంటాను, ఏదైనా ఉంటే వెళ్దామని చెప్పడంతో సరే అని చెప్పింది ఇందిర. దక్ష వైపు చూస్తూ అందరూ బాధగా మౌనంగా గడిపేశారు. మధ్యాహ్నం భోజనం టైంకి విరాట్ ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వడంతో దక్షని నిద్ర లేపారు. వైట్ రైస్, నీట్‌గా చేసిన బంగాళాదుంప ఫ్రై,
పాలకూర పప్పు, గోంగూర పచ్చడి, అప్పడాలు ఫుడ్ అంతా చాలా నీట్‌గా ఉండడంతో ఫస్ట్ దక్షకి తినిపించి, మందులు వేసి తర్వాత మిగిలిన వాళ్ళు తిన్నారు. ఆ ఏసీ కంపార్ట్మెంట్‌లో బోర్ కొడుతూ ఉండడంతో దక్ష పక్కన కూర్చుని ఏదైనా మూవీ చూద్దామంటూ దీక్షిత తన మొబైల్‌లో మూవీ పెట్టింది. దక్ష మాత్రం విండో నుంచి బయటకి చూస్తూ మౌనంగా కూర్చోడంతో అబ్బా! ఏం మనిషివే నువ్వు. బోర్ కొట్టట్లేదా నీకు? ఇదిగో చూడు మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది అంటున్నా కూడా దక్ష వినిపించుకోకపోవడంతో తల పట్టుకుని తనకు కూడా మూవీ చూసే ఇంట్రెస్ట్ పోవడంతో మొబైల్ పక్కన పడేసి కూర్చుంది. నువ్వలా మొహం ఏడవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా పెట్టుకుని ఎంత ఆలోచించినా కూడా జరిగేది జరక్క మానదు దక్ష. నీ వల్ల ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. మళ్ళీ ఇది కూడా నీ వల్లే అని ఫీలవ్వకు. నీ వల్లే, కానీ నువ్విలా ఉన్నందుకు కాదు. నువ్వు ఇలా బాధగా ఉన్నందుకు అని చెప్పింది ఇందిర. అయినా కూడా దక్ష దగ్గర నుంచి మౌనమే సమాధానంగా రావడంతో ఇక ఇందిర, దీక్షిత మాట్లాడి వేస్ట్ అని మౌనంగా ఉన్నారు. రాత్రి డిన్నర్ టైంకి విరాట్, కర్ణ, మురళి రావడంతో కర్ణ వైపు చూసి దక్ష బాధగా చూస్తూ ఉంటే ఆమెని అతను అలాగే సూటిగా చూస్తూ నిలబడిపోయాడు. ఫుడ్ రావడంతో అందరూ తినడానికి రెడీ అవుతుంటే దీక్షిత దక్ష నోటి దగ్గర అన్నం ముద్ద పెట్టడంతో ఆకలిగా లేదక్కా అని అంది. కర్ణ సూటిగా చూడ్డంతో దక్ష కంగారుపడి దిక్కులు చూస్తూ ఉంటే దీక్షిత ఆ ప్లేట్ నాకిచ్చి నువ్వు బాబుకి పాలు పట్టించు అని చెప్పడంతో సరే అంటూ దీక్షిత కర్ణ చేతికి ప్లేట్ ఇవ్వడంతో కర్ణ దక్ష పక్కన కూర్చుని ఇది నేను నీ మీద అధికారంతో తినిపించట్లేదు, ఒక స్నేహితురాలిగా భావించి తినిపిస్తున్నాను అని చెప్పడంతో దక్ష కళ్ళలో నుంచి నీళ్లు టకటకా జారిపోవడంతో అందరూ మౌనంగా చూస్తూ ఉంటే కర్ణ మాత్రం ఏమాత్రం రియాక్షన్ ఇవ్వకుండా మౌనంగా భోజనం తినిపించాడు. ఆమెకి భోజనం తినిపించి, మందులు వేసి నీళ్లు తాగించి, అతను కూడా భోజనం చేసి విరాట్, మురళి రాకముందే తన కంపార్ట్మెంట్‌కి వెళ్ళిపోవడంతో దక్ష కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే ఎందుకేడుస్తున్నావే? ఇది నువ్వు కోరుకున్నదే కదా! నిజంగా ఎవరి మాటలకి లొంగని వాడిని ఏ స్థితికి తీసుకొచ్చావో చూడు. సంతోషించు. నువ్వు చెప్పిన మాట వింటున్నాడు అని చెప్పింది దీక్షిత. రక్ష, స్నేహ, మురళి, విరాట్ వీళ్ళందరూ మౌనంగా చూస్తూ ఉంటే ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకుంది దక్ష. భోజనాలు చేశాక అందరూ నిద్రకి ఉపక్రమించాక ఏసీ టెంపరేచర్ కొంచెం తగ్గించమని కర్ణ రికమెండ్ చేయడంతో ఏసీ టెంపరేచర్ తగ్గించేసరికి దక్ష ఇబ్బంది లేకుండా నిద్రపోయింది. ఉదయాన్నే కేరళ చేరుకున్నారు. వీళ్ళు వెళ్ళేసరికి రైల్వే స్టేషన్ బయట కారు రెడీగా ఉండడంతో అందరూ రిసార్ట్‌కి చేరుకున్నారు. దక్ష కొంగు వదిలిపెట్టని వాడు దీక్షితని, దక్షని ఒక గదిలో ఉండమని చెప్పి విరాట్‌తో కలిసి కర్ణ రూమ్ షేర్ చేసుకుంటే ఇప్పుడు తన స్నేహితుడికి ఓదార్పు అవసరం ఉంది కాబట్టి విరాట్ కూడా కర్ణకి తోడుగా ఉండాలనుకున్నాడు. మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం లంచ్ చేశాక సార్ మీరేదో బాధలో ఉన్నట్టు నాకనిపించింది. నేనొక సలహా ఇస్తాను వింటారా అంటూ రిసార్ట్‌లో వర్క్ చేసే బాయ్ విరాట్ దగ్గరికి రావడంతో ఏంటి అనగానే వీల్ చైర్‌లో ఒక మేడంని తీసుకొచ్చారు కదా! కేరళ ఆయుర్వేదిక వైద్యానికి పెట్టింది పేరు. 2 నెలలు ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారంటే మేడం నెక్స్ట్ డే లేచి తిరుగుతారు అని చెప్పడంతో నిజమా అని అడిగాడు విరాట్. నిజమే సార్. ఆ సార్ చాలా బాధపడుతున్నారు. నేను వాళ్ళిద్దరిని న్యూస్‌లో చూశాను. ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారు కదా! అని అడగడంతో అవును అని చెప్పడంతో అయితే సెట్ అయిపోతుంది సార్. నా మాట వినండి అని చెప్పడంతో సరే అంటూ దక్షకి ట్రీట్మెంట్ గురించి ఒక 2 రోజుల తర్వాత కర్ణతో మాట్లాడాలనుకున్నాడు విరాట్.
లంచ్ అయిపోయిన తర్వాత కేరళ చూడ్డానికి వెళ్లారు అందరూ. దక్షని వీల్‌చైర్‌లో దీక్షిత వాళ్ళు తిప్పుతూ ఉంటే వాళ్ళకి తోడుగా ఉండమని చెప్పి కర్ణ పక్కకొచ్చేసరికి ఒకచోట గంట శబ్దం వినిపించడంతో పక్కకి తిరిగి చూడ్డంతో చిన్న గుడి కనిపించడంతో అక్కడికి వచ్చాడు కర్ణ. గుడిలో నుంచి ఒక ముసలావిడ బయటకొచ్చి, "ఏంటి నాయనా, దుఃఖం కడుపులో దాచి కళ్ళల్లో ధైర్యాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నావా?" అనగానే కర్ణ ఆవిడ వైపు అలాగే చూస్తుంటే, "నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నా వయసేంటో తెలుసా? 120 సంవత్సరాలు" అనగానే ఆశ్చర్యంగా ఆవిడ వైపు చూశాడు కర్ణ. వాళ్ళ మొహాలు చూసి వాళ్ళు దేని గురించి బాధపడుతున్నారో నేను ఊహించగలను అని అంది ఆవిడ. కర్ణ ఆమె మాటలు మౌనంగా వింటూ ఉంటే, మౌనమునిలాగా ఉండే నువ్వు ప్రేయసి బాధతో ఇంకాస్త మౌనంగా మారిపోయావు కదా, మాటలు ముత్యాల కంటే ఖరీదుగా మారిపోయాయని ఆవిడ నవ్వడంతో కర్ణ ఏమీ మాట్లాడలేదు. నిండు పౌర్ణమి రోజు గంగా స్నానం చేసి అమ్మవారికి అఖండ హారతి ఇచ్చి పొర్లు దండలు పెట్టు. నీ ప్రేయసి నీ సొంతం అయిపోతుంది. ఆమె ఆరోగ్యం కూడా కుదుట పడుతుందని చెప్పడంతో, ఏంటి అని కర్ణ గట్టిగా అడగడంతో, నువ్వు విన్నది నిజమే బిడ్డా. అమ్మ నా చేత ఎప్పుడూ కళ్ళ పలికించలేదు అని చెప్పి ఆవిడ హారతి ఇవ్వడంతో 2 నిమిషాలు ఆలోచించి హారతి కళ్ళకి అద్దుకోవడంతో నవ్వుకుంటూ వెళ్ళిపోయింది పెద్దావిడ. గుడిని బాగా గమనించాడు కర్ణ. ఒక పెద్ద వేప చెట్టు కింద వెలసిన అమ్మవారు నాలుక బయటకు పెట్టి పెద్ద బొట్టుతో పెద్ద పెద్ద కళ్ళతో చూడ్డానికి ముగ్ధ మనోహరంగా ఉంది. ప్రమిదలు, అగరబత్తులు, ప్రసాదంగా పెట్టిన కొబ్బరి చిప్పలు, అరటిపళ్ళు, ఆపిల్ పళ్ళతో నిండిపోయింది అమ్మవారి ముందు ఉన్న స్థలం మొత్తం. చెట్టుకి గంటలు కట్టారు. రాత్రిపూట నిద్ర కూడా చేస్తారేమో. కొంచెం గుడికి దూరంగా అక్కడక్కడ కట్టెల పొయ్యిలు కూడా కనిపించాయి. ఎక్కడో నీళ్లు పారుతున్న శబ్దం వినిపించేసరికి ఒక 10 అడుగుల పక్కకి వేయడంతో సెలయేరు కనిపించేసరికి అక్కడ నిలబడ్డాడు కర్ణ. ఇంతలో మొబైల్ రింగ్ అవ్వడంతో బయటికి తీసిన కర్ణకి విరాట్ దగ్గర నుంచి కాల్ వస్తూ కనిపించడంతో కాల్ రిసీవ్ చేసుకుని అనగానే, "నువ్వు మౌనవ్రతం చేసినంత మాత్రాన అది మారిపోతుంది అనుకుంటున్నావా? కొంచెం మాట్లాడరా బాబు. అసలే పొదుపుగా మాట్లాడతావంటే పూర్తిగా మాట్లాడడమే మానేశావు. అసలు గొంతెలా ఉంటుందో కూడా మర్చిపోయాను నేను" అన్నాడు విరాట్. కర్ణ అప్పుడు కూడా ఏమీ మాట్లాడకపోవడంతో విరాట్ నిట్టూర్చి, "సరేరా బాబు, ఏం మాట్లాడకు. ఇంతకీ ఎక్కడున్నావో చెప్పు. సడన్‌గా కనపడకుండా పోయేసరికి భయం వేసింది" అనగానే, "రిసార్ట్‌కి కిలోమీటర్ దూరంలో ఉన్నాను" అనగానే, "అక్కడే ఉండు, వస్తున్నాను" అంటూ విరాట్ కూడా రావడంతో ఆ గుడిని, ఆ సెలయేరుని చూసి, "ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా. ఇన్ని రోజులు ఉన్న రెస్ట్‌లెస్‌నెస్ పోయినట్టుగా ఉంది" అన్నాడు విరాట్. చాలాసేపు అక్కడ కూర్చున్న తర్వాత ఇద్దరూ రిసార్ట్‌కొచ్చేసరికి రిసార్ట్ బయట ఉన్న చెట్టు కింద కూర్చుని దక్ష, దీక్షిత, ఇందిర, రక్ష, స్నేహ, నారాయణ మాట్లాడుకుంటూ కనిపించడంతో దక్ష వైపు చూస్తూ దగ్గరకొచ్చాడు కర్ణ. ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుని, "నేనేమైపోయినా నువ్వు పట్టించుకోవని నాకు తెలుసు. ఈరోజు నైట్ నాకు వేరే పనుంది. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇన్ కేస్ నువ్వు టెన్షన్ పడితే నాకు నచ్చదు కాబట్టి ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను" అని చెప్పి వెళ్ళిపోవడంతో దక్ష విరాట్ వైపు చూసేసరికి, "వాడెటుపోతే నీకెందుకే? ఏంటో నా వైపు చూస్తున్నావు? నేను నీకు చెప్పను ఎల్లెహే" అని వెళ్ళిపోవడంతో దక్ష కోపంగా చూసింది.
దీక్షిత విరాట్ దగ్గరికి వెళ్ళి కర్ణగారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో వాడు నాకు చెప్తే కదా నేను నీకు చెప్పడానికి, దాని దగ్గర ఏదో బిల్డప్ ఇవ్వడానికి అలా వాగాను అనగానే విరాట్ తల మీద ఒకటి పీకి, అంత ఓవర్ యాక్షన్ అవసరమా, అసలే అది మెంటల్ ఆలోచనలు చేస్తూ ఉంటే మధ్యలో నీ తిక్క మాటలేంటి, ముందు కర్ణగారు ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కొని నాకు చెప్పు, దానికి టెన్షన్ అవుతుందని కాదు, నాకు టెన్షన్ లేకుండా ఉంటుంది అని అంది దీక్షిత. విరాట్ దీక్షిత వైపు అదోలా చూసి, నీకు నీ చెల్లెలికి మా గురించి టెన్షన్ కూడా ఉంటుందా అనగానే దీక్షిత మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తడంతో, మొగుడి మీద చేతులు ఎత్తుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, పర్ఫెక్ట్ ఇండియన్ వైఫ్ చేయదు ఇలా అని అన్నాడు విరాట్. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.